ఓకే సార్. అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని జిల్లాలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. అందులో ప్రతి ఒక్క ఎమ్మెల్యే పాల్గొనాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా చిత్తూరులో మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ ద్వారా ఈరోజు ఇక్కడ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరగడం జరిగింది. దీనికి ఇక్కడ చిత్తూరు మేయర్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు, చుడా చైర్మను, ఎక్స్ఎమ్మెల్సీ, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కూడా రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైనారిటీస్ కూడా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో కొంతమంది అక్కడక్కడ చర్చి కట్టుకుంటే వాళ్ళని గవర్నమెంట్ అఫీషియల్స్ ఇబ్బంది పెట్టారని చెప్పేసి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. దాన్ని కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి మేము సాల్వ్ చేస్తామని చెప్పాము. ఆల్రెడీ ఉండే చర్చిలకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు పీస్ఫుల్గా అక్కడ నడుపుకోవడానికి కూడా మా గవర్నమెంట్ తరఫున మేము పర్మిషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీలకి బీసీ వెల్ఫేర్ ద్వారా అక్కడక్కడ వాళ్ళకి కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది. అదేవిధంగా మైనారిటీస్కి, ముస్లిం సోదరులకి, అదేవిధంగా క్రిస్టియన్ సోదరులకు కూడా వాళ్ళకి వెల్ఫేర్ భవనం కట్టిస్తామని చెప్పి మేము ప్రామిస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాకు ఎలాంటి మతం పరంగా ఎలాంటి విభేదాలు మాకు లేవు. మాకు అందరికీ సమానమే. మాకు క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా మాకు అందరూ సమానమే. వాళ్ళందరూ కూడా మా సోదరులే. ఎలా మమ్మల్ని మేము ట్రీట్ చేస్తామో అదేవిధంగా అందరినీ కూడా కలుపుకుంటూ వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా మేము దగ్గరుండి చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ క్రిస్మస్ పండగ ద్వారా అందరూ మంచిగా పీస్గా ఉండాలని చెప్పేసి, ఎలాంటి ఇబ్బంది ఉండకుండా అందరూ కలిసిమెలిసి సోదరభావంతో ఉండాలని చెప్పేసి ఆ దేవుడు యేసు ప్రభు అందరిని చల్లగా చూడాలని చెప్పేసి ఇక్కడ మంచి పండగ వాతావరణంలో ఇక్కడ కేక్ కట్ చేసుకొని అందరితో సెలబ్రేట్ చేసి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ సోదరులకు తెలపడం జరిగింది. సో వచ్చే సంవత్సరంలో మంచి అభివృద్ధి జరగాలని చెప్పేసి గ్రామ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, మండల లెవెల్లో, రాష్ట్రం లెవెల్లో మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్నారో విజన్ 2047 తొందరలోనే స్వర్ణాంధ్రప్రదేశ్కి మంచిగా కంపెనీ తీసుకొచ్చి డెవలప్మెంట్ కార్యక్రమంలో మన అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ముందుండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటున్నారో మా వంతు కూడా మేము కూడా కృషి చేసి ఖచ్చితంగా మన దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటుంది. 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అవుతుంది. ప్రతి ఒక్క పూరు కూడా ధనికులు అవుతారు. అన్ని నియోజకవర్గాల్లో ఇండస్ట్రీస్ వస్తాయి. అందరూ ప్రజలు సుభిక్షంగా, క్షేమంగా ఇదే విధంగా మరెన్నో క్రిస్మస్ జరుపుకుంటారని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున అందరికి కూడా ప్రత్యేక క్రిస్మస్ శుభాకాంక్షలు అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను. రెండు విషయం గురించి మాట్లాడుతున్నాను. ఒకటి ఈ మోస్క్ అండ్ చర్చ్ సంబంధించి జస్ట్ 2-3 రోజుల ముందు నా దృష్టికి వచ్చింది. యాక్చువల్గా రీసెంట్గా ప్రతి గవర్నమెంట్ అసెట్స్ మనం జియో ట్యాగింగ్ చేస్తున్నాము. ఒక పంచాయత్ భవన్ నుంచి, ఒక డ్వాక్రా భవన్ నుంచి, ఒక పంచాయత్ ఆఫీస్ నుంచి అన్ని. సో కొంతమంది పంచాయత్ సెక్రటరీస్ ఇది అడిగారు. బట్ నిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది. దట్ లెట్ us not ask ఎవరికి అడగకూడదు, ఎందుకు ఈ పంచాయత్ మోస్ట్ చర్చ్ కట్టుకుంటుంది. సో ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలి. అది మనం ఆల్రెడీ చెప్పాము. ఇది అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా కాలం నుంచి ఉంది, సంవత్సరం నుంచి ఉంది. ఇంకా మీకు అటువంటి సమస్య వస్తే డైరెక్ట్గా నా దృష్టిలో తీసుకురావచ్చు. సో అందుకే ఆల్రెడీ గ్రూప్ సర్టిఫికేట్ కూడా చేయడం జరిగింది నిన్న. సెకండ్, షాదీ మహల్ సంబంధించి మీరు అడిగారు. సో ఒక 2 కాన్స్టిట్యున్సీ నుంచి ఆల్రెడీ ప్రపోజల్ కూడా పంపించాము. ఒక కాన్స్టిట్యున్సీలో కుప్పంలో ఈవెన్ శాంక్షన్ కూడా వచ్చింది. సో ఈ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఈ 2 ప్రపోజల్స్కి రిక్వెస్ట్ తయారు చేసేసి నేను అక్కడ కమిషనర్ మైనారిటీ యాజ్ వెల్ సెక్రటరీ మైనారిటీకి నేను ఇచ్చేస్తాను. నేను వాళ్ళ దగ్గర
ఏమేమి మిస్లేనియస్ ఫండ్స్ ఉంటాయో ఆ మిస్లేనియస్ ఫండ్ నుంచి శాంక్షన్ తీసుకుంటాము. సో ఇది లెటర్ కూడా ఒక 10 days తయారు చేసేసి సో దట్ ఇది కాపీ కూడా తర్వాత మీరు ఆల్రెడీ కమ్యూనిటీ హాల్స్, కమ్యూనిటీ భవన్ గురించి బేసిక్లీ అడిగారు. సో యాక్చువల్గా మీరు విలేజ్ లెవెల్లో ఉన్నారు, మీకు కూడా తెలుసు. మామూలుగా అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు అటువంటి సమస్య పెద్దగా రావట్లా. మీరు మీ ఇల్లులో కట్టుకుంటారు, ఆర్ మీరు కమ్యూనిటీ ల్యాండ్లో కట్టుకుంటారు, ఆర్ గ్రామ కంఠం ల్యాండ్లో కట్టుకుంటారు. జనరల్గా ఎవరు దృష్టి పెట్టట్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మన సొసైటీలో ఒక ఫీలింగ్ ఉంది దట్ అందరూ కమ్యూనిటీస్, అందరూ రిలీజన్స్ సమన్వయతో ఉంటారు. సమన్వయతో బేసిక్లీ వాళ్ళు రిలీజియస్ ప్రాక్టీసెస్ ఫాలో చేస్తారు. సో నాకు కూడా నేను సపోజ్ ఇప్పుడు పీజీఆర్ఎస్ గ్రీవెన్సెస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు చూస్తే 20 నుంచి 25 పీజీఆర్ఎస్ గ్రీవెన్సెస్ నేను కండక్ట్ చేశాను. కొన్ని కాన్స్టిట్యూన్సీ లెవెల్ కూడా చేశాను. అక్కడ ఎవరి నుంచి అటువంటి సమస్య రాలేదు. సార్ నాకు ఆ సమస్య ఉంది, వాళ్ళు నాకు ఆ కమ్యూనిటీ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. సో నేనంటే ఏం ఆలోచన చేస్తాను అనుకుంటున్నాను దట్ అక్కడ విలేజ్ లెవెల్లో ఫ్రీడమ్ ఉంది. విలేజ్ లెవెల్లో ఫ్రీడమ్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు? యాక్చువల్గా చట్టపరంగా చూస్తే ప్రతి ఒక టెంపుల్, ఒక చర్చ్, ఒక మోస్క్ ఆర్ ఏమైనా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్కి పర్మిషన్ డిస్ట్రిక్ట్ కమిటీ ద్వారా రావాలి. కానీ అటువంటి కమిటీ అటువంటి పర్మిషన్స్ మనం ఇవ్వట్లేదు. సో ఇది నేను భావిస్తున్నాను దట్ ఫీల్డ్ లెవెల్ ఇది ప్రశాంతంగా జరుగుతుంది. మీ ద్వారా ఏమైనా ఇంకా ఇన్పుట్ ఉంటే మీరు నాకు ఇన్పుట్ ఇవ్వచ్చు. బికాజ్ నాకు అటువంటి కంప్లైంట్స్ ఎప్పుడు వరకు నాకు రాలేదు. ఓకే, సో ఇది బేసిక్లీ ఎమ్మెల్యే గారు అటువంటి అంటే వాళ్ళు ఫ్రీడమ్ చేస్తున్నారు. వాళ్ళు అనుకూలంగా వాళ్ళు బేసిక్లీ కమ్యూనిటీతో సమన్వయం చేసి అటువంటి ప్రాక్టీసెస్ ఆల్రెడీ జరుగుతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఆదేశం మనకు ప్రతి జిల్లాలో ఈ సభ జరుగుతుంది. సో ఈ మీటింగ్ ద్వారా నేను ఆల్ ద కమ్యూనిటీస్, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ బట్ ఆల్ ద కమ్యూనిటీస్కి ఐఎమ్ గివింగ్ మై బెస్ట్ విషెస్ ఫర్ దిస్ క్రిస్మస్ ఈవ్. అండ్ ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ ద్వారా మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది, ఖచ్చితంగా ఇంకా హ్యాపీనెస్ వస్తుంది, ఇంకా ప్రశాంతంగా బేసిక్లీ ఇంకా అభివృద్ధి జరగాలి. మన ఊరు డెవలప్ అవ్వాలి, ఈ చిత్తూరు జిల్లా డెవలప్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ హోప్ అండ్ యాజ్ it has been told to us by Jesus that not only we have to think for ourselves but we have to think for others. So ఖచ్చితంగా అందరి కోసం మనం ఆలోచన చేసి ఎవరెవరికి బేసిక్లీ కెపాసిటీ లేదు, శక్తి లేదు, మన వాళ్ళకి సాయం చేస్తే అది ఎవరికి జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కాంగ్రెస్. థ్యాంక్ యూ. స్కూల్లో చదువుకున్నాను, సెయింట్ ఆల్ఫోన్సస్ హై స్కూల్ నల్గొండ. సో అంటే చిన్నప్పటి నుంచి మనకు ట్రూత్ అండ్ సర్వీస్, డిసిప్లిన్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు దాని గురించి నేర్చుకున్నాము. సో మనము ఇక మీదట మన జీవితంలో కూడా, వర్క్లో కూడా అవే విలువలకు కట్టుబడి ఉంటామని ఆశిస్తున్నాం.